హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 eggs, 4 బ్రెడ్ స్లైసెస్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తగినంత పసుపు, కారం, మిరియాల పొడి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు ఎల్లో తినరు, సో ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా ఇష్టపడి తింటారు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ వింటర్ సీజన్లో మిరియాల పొడి అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మనం చేసే ప్రతి వంటలో మిరియాల పొడిని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ విధంగా ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అవ్వాలి. తర్వాత బీట్ చేసుకున్న 2 ఎగ్స్ని ఈ విధంగా ఈ క్లిప్లో చూపించిన విధంగా ఆమ్లెట్గా వేసుకోవాలి. ఆమ్లెట్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఆమ్లెట్ మీద పెట్టుకోవాలి. ఆమ్లెట్ కుక్ అవ్వకముందే మనం ఇలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ అనేది ఆమ్లెట్కి అతక్కపోతుంది, లేకపోతే బ్రెడ్ విడిగా ఉంటుంది, ఆమ్లెట్ విడిగా ఉంటుంది. సో ఈ విధంగా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తర్వాత నేను ఒక ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అనేది చూపిస్తున్నాను. ఈ వింటర్ సీజన్లో కోల్డ్, కాఫ్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వస్తాయి. సో ఈ విధంగా తాగడం వల్ల వాటి బారి నుండి మనం దూరంగా ఉండొచ్చు. ఈ డ్రింక్కి కావాల్సిన వస్తువులు బెల్లం, ఇలాచి, చెక్క, మిరియాల పొడి, పసుపు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ బాగా హీట్ అయ్యాక, అంటే 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ వాటర్ అయ్యేదాకా బాగా మరిగించుకోవాలి. తర్వాత పసుపు. ఈ పసుపు అనేది ఒక ఔషధం, ఇది బాడీలో హీట్ని పెంచుతుంది. అలాగే ఇలాచీ ఫ్లేవర్ కోసం వేశాను, అలాగే హెల్తీ కూడా. తర్వాత చెక్కను ఇలా ముక్కలుగా తుంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనం వాడే స్పైసెస్లో ఇలాచీ, చెక్క, లవంగా ఇలా ఒక్కొక్క స్పైసెస్లో ఒక్కొక్క గుణం ఉంటుంది. ప్రతిదీ మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదే. తర్వాత నేను మిరియాల పొడి వేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత గోరువెచ్చగా అయ్యాక ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా వడగొట్టుకోవాలి. ఈ డ్రింక్ని మనము రోజు మార్నింగ్ బ్రష్ చేశాక పరికడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ కోల్డ్, కాఫ్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి చాలా ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే మెడికేషన్స్ వేసుకుంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ విధంగా ఒక పసుపు కొమ్మని తీసుకొని స్టవ్ మీద ఆ పసుపు కొమ్మని కాల్చి ఆ పసుపు కొమ్మ పొగను మనం పీల్చడం వల్ల కోల్డ్, కాఫ్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గుతాయి. స్మోక్ అలర్జీస్ ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయకండి. సో మెడికేషన్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం యూజ్ చేసుకుని హెల్తీగా ఉండొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.